సో ఇప్పుడు దేవుడి గురించి ఒక సరదా చర్చ, మళ్ళీ జనాలు ఫీల్ అవ్వడానికో లేకపోతే విమర్శ చేసి బాధ పెట్టడానికో కాదు. అంటే ఒకవేళ నిజంగా దేవుడు వస్తే ఎట్లా గుర్తుపడతావు అసలు, అది క్వశ్చన్. నేను చెప్తున్నా ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, పరమాత్ముడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆర్టిస్టులు వేసిన ఒక ఇమేజ్ని నువ్వు అది అనుకుంటున్నావేమో, అటువంటిది వస్తే గుర్తుపట్టచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దేవుడి గెటప్ తెలుసు కానీ దేవుడు తెలియదు. సో మనిషి పట్టుకునే లేదా చూసే విషయాలు రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి రూపాన్ని చూడడం, ఒకటి స్వరూపాన్ని చూడడం. ఇప్పుడు ఒక తల్లి కొడుకుని చూసినప్పుడు రూపాన్ని చూస్తుంది, తర్వాత స్వరూపాన్ని కూడా చూస్తుంది. సో రూపం అనేది అవుట్ఫిట్, స్వరూపం అన్నది ఇన్నర్ ఫిట్ అనమాట. అంటే నీ యొక్క అంతరంగిక రూపం, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఒక మనిషిని మనం గుర్తుపట్టాలంటే తన ఫిజికల్ రియాలిటీ మనకు స్పష్టంగా తెలిస్తే, చీకట్లో నడుచుకుంటూ వచ్చినప్పుడు గుర్తుపడతాం. వాడు నడిచే నడకను బట్టి, వాడు ఊపే చేతులను బట్టి, అట్లీస్ట్ వాడి గొంతును బట్టి. సో ఒకవేళ ఈ ఆస్పెక్ట్ నీకు పరిచయం లేదనుకో, నెక్స్ట్ నువ్వు గుర్తుపెట్టుకునేది ఓన్లీ గెటప్ మాత్రమే. నువ్వు డాక్టర్ని గుర్తుపెట్టాలంటే గెటప్పే, పోలీస్ అంటే గెటప్పే. మనం పోలీస్ని చూసినప్పుడు ఫేస్ ఎప్పుడు చూడం, గెటప్నే చూస్తాం. సో మనం ఏం చేసినా గెటప్ని బేస్ చేసుకుని అడ్రస్ చేస్తాం అంతే. సో అట్లా ఇవన్నీ ఎట్లా ఒక హోదాలు ఉన్నాయో, వాటికంటూ కొన్ని అధికారాలు ఉన్నాయో, కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయో, అట్లా గాడ్కి అల్టిమేట్ పవర్స్ ఉన్నాయో అని మనిషి అనుకుంటున్నాడు. సో నిజంగా దేవుడు అనేవాడు మన లైఫ్లోకి వస్తే ఎట్లా గుర్తుపడతాం అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. నాకు ఎవరు సరిగ్గా ఆన్సర్ ఇవ్వలే. ఆధ్యాత్మికపరమైన జవాబు తెలుసు, కానీ ప్రాపంచికంగా మనుషులు దేవుణ్ణి ఎవరైతే పూజిస్తున్నారో, వాట్ ఇఫ్ గాడ్ అరైవ్స్, ఎట్లా తెలుసు అతను దేవుడే అని? అయితే మనం కొన్ని సింబాలిక్ పెట్టుకున్నాం అనుకో, ఎక్కువ చేతులు ఉండడం, అలా రాకపోతే, బికాజ్ దేవుడికి ఒక ఫ్రీ విల్ ఉంటుంది. అతను నువ్వు అనుకున్నట్టు రావచ్చు, రాకపోవచ్చు. సో ఎట్లా మనిషి దేవుడిని రికగ్నైజ్ చేయడం అనేది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. దానికి జవాబు నా దగ్గర ఉంది. చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా. సో ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వేసిన గెటప్స్ ఏవైతున్నాయో అవి మనకు గుర్తున్నాయి. ఇప్పుడు కృష్ణుడు అనగానే మనకి కిరీటము, దానిపైన నెమలి పించము, పిల్లన గ్రోవి, తర్వాత మంచి బంగారు నగలు, వెనక ఆవు, ఇట్లంతా కలిపి ఒక ఇమేజరీ మన మైండ్లో ఫామ్ అయింది. నువ్వు సరిగ్గా చూస్తే కృష్ణుడి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, గెటప్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. సో రాముడు అనుకో, చేతిలో విల్లు, వెనక బాణాలు, ఆ తర్వాత మళ్ళీ పూలదండ, ఇట్లా అట్లా ఎవరిని చూసినా గెటప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గెటప్ వేసుకోకుండా వస్తే ఎట్లా గుర్తుపడతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ తెలియదు కదా. ఇప్పుడు నాకు ఒక పర్సన్ని పంపిస్తున్నాను, అతనికి నువ్వు 100 రూపాయలు, అతని డ్రెస్ మాత్రమే చెప్తా, అతను ఎలా ఉంటాడో చెప్పను. సో ఇప్పుడు ఆ డ్రెస్ ఎలా ఉంటుంది? బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు, కానీ ఆ రోజు అదే రోడ్డు మీద 100 బ్లూ కలర్ షర్ట్లు వేసుకున్నారనుకో, ఖచ్చితంగా నీకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యూ రికగ్నైజ్ ఓన్లీ షర్ట్, ఓన్లీ అవుటర్ ఫిట్ మాత్రమే తెలుసు, స్వరూపం తెలియదు. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఫోటో నీకు పంపించాడు, అతని ముఖ కవళికలు నీకు తెలుసు, ఇక అతను ఏ డ్రెస్సులు వచ్చినా పర్వాలేదు. అట్లా దేవుడు ఎలా ఉంటాడో మనకి అతని రూపం తెలిస్తే చాలా బాగుంటుంది. సో ఇది రూపానికి సంబంధించిన చిన్న సరదా వ్యాఖ్య. నెక్స్ట్ స్వరూపం ఉంది, అంటే క్వాలిటీ, ఇన్నర్ బీయింగ్. దానికి ఏ రూపం లేదు. ఎగ్జాంపుల్, ఎవరో నీళ్ళు ఇచ్చారు, లేకపోతే ఒక అమ్మ భోజనం పెట్టింది. సో అమ్మ తత్వానికి ఏ రూపం లేదు, అదొక స్వరూపం అన్నట్టు. వాత్సల్యానికి ఒక రూపం లేదు, స్వరూపం అది. స్వచ్ఛమైన స్నేహానికి ఒక రూపం ఉండదు, అది బాలాజీలో దొరకవచ్చు,
ఒక కుక్కలో దొరకవచ్చు, అలాగే ఒక గురువు దగ్గర దొరకవచ్చు, ఒక అమ్మాయి దగ్గర దొరకవచ్చు, ఎక్కడ దొరకవచ్చు. సో స్వరూపాన్ని పట్టుకున్న వాడికి స్వరూపం ఎప్పుడు దొరుకుతుంది. కానీ రూపంలో ఇరుక్కుపోయిన వాడికి స్వరూపం దొరకపోవచ్చు, స్వరూపం తెలియదు కదా. సో ఆధ్యాత్మికత రూపాల వెంట పడేది కాదు, స్వరూపాలని అర్థం చేసుకునే ప్రయత్నం. సో రాను రాను మనిషికి ఏం తెలుస్తుంది, ఏ స్వరూపం కోసం నువ్వు వెతుకులాడుతున్నావో అది నీలోనే ఉంది. సో ఆ క్వాలిటీ నీలో ఉన్నప్పుడే ఆ క్వాలిటీ ఇంకొక క్వాలిటీని గుర్తిస్తుంది తప్ప నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక దాన్ని గుర్తించలేవు. ఇంకా రూపము స్వరూపం తర్వాత ఇంకొక డైమెన్షన్ ఉంది, స్వస్వరూపం. అంటే స్వరూపంలో నువ్వు వేరే వాటిని చూస్తున్నావు, వేరే వాటి యొక్క క్వాలిటీని. స్వస్వరూపం అనేది ప్యూర్లీ స్పిరిచువల్ జర్నీ. నువ్వు అన్నిటినీ వదిలేసినావు. యువర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ యూ అండ్ యువర్ క్వాలిటీ, యువర్ లైఫ్, యువర్ ఎంక్వైరీ. ఇట్లా సో రూపము, స్వరూపము, స్వస్వరూపం. దీంతో పాటు ఇంకోటి ప్రతిరూపం కూడా ఉంది, జస్ట్ మిర్రర్ రిఫ్లెక్షన్ అంతే. అంటే నీలాంటి క్వాలిటీనే ఇంకొకరిలో దర్శించినప్పుడు అతను ఫిజికల్ రియాలిటీలో రూపం వేరే ఉంది, కానీ మా ఇద్దరి యొక్క స్వరూపం ఒకటే, తద్వారా అతను నా ప్రతిరూపం. సో ఫిజికల్లీ వీఆర్ సపరేట్, వీఆర్ డిస్టింగ్విష్లీ డిఫరెంట్, కానీ మా యొక్క ఇన్నర్ క్వాలిటీ ఒక్కటే. ఇది ప్రతిరూపానికి సంబంధించి. అందుకే మనం ప్రతిరూపం అనే పదం ఎప్పుడు వాడం, ఎందుకంటే అట్లాంటి వాడు దొరకాలి కదా. ఇప్పుడు బాలయ్యకు జూనియర్ బాలయ్య దొరుకుతాడు, అది ఒక రకమైన ప్రతిరూపమే. కానీ ఇన్ స్పిరిచువల్ కాంటెక్స్ట్లో నీలాంటి వాడి కోసం నువ్వు అన్వేషిస్తున్నావు. సో ఒక గురువు ఒక శిష్యుడికి ప్రతిరూపం కావచ్చు, లేదా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ప్రతిరూపంగా. అంటే బోత్ ఆర్ యాక్టింగ్, ఆర్ థింకింగ్ నో ఐడెంటికల్లీ, కానీ చాలా చాలా రేర్గా జరుగుతుంది. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంది, నిజంగా ఎట్లా గుర్తుపడతాం అసలు? నేను 2009కి ముందు నాకు ఒక ఫ్రెండ్ ఉంటుండే, విపరీతంగా పూజలు చేసేవాడు. నేను అడిగాను అసలు ఎట్లా గుర్తుపడతాం. ఫస్ట్లో నేను కామెడీగా అడుగుతున్నా ఏమనుకొని స్కిప్ చేసేవాడు. నేను చెప్పాను, నేను నిజంగా సీరియస్గా అడుగుతున్నా, నాకొద్దు ప్రత్యక్షం, నాకే దేవుడు. నువ్వు ఎట్లా గుర్తుపడతావు? హౌ డూ యూ నో? ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తే గుర్తుపడతావా? ఇక్కడ మన పురాణ కథల్లో ఉంది, వాళ్ళు వేషాలు మార్చొచ్చారు, రూపాలు మార్చొచ్చారు, ముందులుగా వచ్చారు, భిక్ష చేసేవారిగా వచ్చారు, జెండర్ మార్చుకొని వచ్చారు, టెస్ట్ చేయడానికి వచ్చారు. సో నువ్వు ఒకదాన్ని ఆరాధిస్తూ అట్లా నీ ఇమేజ్ ప్రింట్ చేసుకున్న తర్వాత అట్లా లేకపోతే నువ్వు ఎట్లా గుర్తుపడతావు? ఇప్పుడు అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నది. అంటే ఇట్లాంటివన్నీ ఆలోచించే మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చారు చర్చలు. అంటే ఆకారంలో ఇరుక్కుపోకు, ఈ ఆకారాలకి ఆవలో ఉన్న ఒక నిరాకార తత్వం అది. నిరాకారం అన్నప్పుడు హ్యూమన్ ఫామ్ కాదు, మరి వాట్ ఈజ్ ఇట్ అనేది మళ్ళీ ఒక ఎంక్వైరీ. సో ఒక్కొక్కడు ఒక్కొక్క కంక్లూజన్కి వచ్చేసాడు. కొన్ని సాంప్రదాయాల్లో ఈ నిరాకార తత్వం అయినప్పటికీ అవసరమైనప్పుడు అతను సాకారాన్ని తీసుకుంటాడు, ఒక రూపం కలిగి ఉంటాడు. సో హీ కెన్ మేనిఫెస్ట్ ఇంటూ హ్యూమన్ ఫామ్. సో అతనికి నిరాకారం కాబట్టి వాటర్ లాగా ఎందులో పోస్తే అందులో ఆ ఆకారాన్ని తీసుకుంటాడు. ఇది ఓకే. కానీ కామన్ అదంతా గొప్ప గొప్ప ఋషులకి, మేధావులకి, గొప్పవాళ్ళకి ఎప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు. కామన్ మ్యాన్కి ఎప్పుడు ప్రత్యక్షం కాలే. అంటే ఇప్పుడు ఒక ఋషి తపస్సు చేసిండు, రావణాసురుడు తపస్సు చేసిండు, అవన్నీ రాజుల కథలు. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ ఎక్కడ ఉండదు. కామన్ మ్యాన్కి అట్లాంటి ఫెసిలిటీస్ లేవు, ఎందుకంటే వాడికి ఆ తరహా ఒక మానసిక పరిపక్వత లేదు కాబట్టి అట్లాంటి ఒక ఉన్నతమైన దాన్ని అతను చూడలేడు అనుకుందాం. కానీ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కడు దేవుణ్ణి పూజిస్తున్నాడు కదా. సో ఇది నా క్వశ్చన్ అందరికీ, ఇది నాకు జవాబు తెలుసు, నేను చివరిలో చెప్తా దానికి. అంటే నేను దీని గురించి ఆలోచించి ఒక కంక్లూషన్కి వచ్చి దాన్ని ఆచరణగా మలుచుకొని అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు కూడా జవాబు అక్కర్లేదు. అది కూడా అనవసర చర్చ. తద్వారా థెయిస్టు అబద్ధమే, అథెయిస్టు అబద్ధమే. అంటే నాస్తికుడు ఆస్తికుడు ఇద్దరు మాయల్లో ఉన్నారు. అట్లా కాకుండా ఇంకొక ప్రాక్టికల్ డైమెన్షన్ ఉంది. అది నాకు చాలా ఏళ్ల క్రితం ఒక జ్ఞానం మాత్రంగా తెలిసింది. ఓహో, ఇలా గనక చూస్తే అన్ని ప్రశ్నలు పడిపోతున్నాయి. కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అప్పుడు నాతో ఒక మిత్రుడు అన్నాడు,
అదే దేవుడి మహిమ అంటే ఎన్ని సమస్యలు వస్తే చూడన్నాడు. నేను కరెక్టే అన్నా. ఇప్పుడు ఏముంది, ఒక మనిషి యొక్క మైండ్ ఎలా ఉంటుంది, దేవుణ్ణి అక్కడ చూస్తున్నాడు, పామరుణ్ణి ఇక్కడ చూస్తున్నాడు. నీ మైండే ఈ 2 డైమెన్షన్స్ని నీకు ప్రొజెక్ట్ చేస్తుంది. సో అత్యంత ఉత్తమంగా చూసేది, ఉన్నతంగా చూసేది ఒకటి, దానికి పరమాత్మ, దేవుడు, గురువు అని పేరు. అత్యంత నీచంగా చూసేవి కొన్ని ఉన్నాయి. అంటే యూ డోంట్ కేర్, కొన్నిటిని యూ కేర్ టూ మచ్. ఇక్కడ అస్సలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవు, అక్కడ కంప్లీట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావు, ఇంకా కంప్లీట్గా ఒళ్ళు మనసు అన్ని దగ్గర పెట్టుకుంటావు. సో నీ ఫస్ట్ నీ యొక్క ఇంటిగ్రిటీ వల్ల ఆ ఎదురుగున్న దైవం అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఎట్లా పోతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోతాం. విజిల్ వేసుకుంటూ ఒక్కడన్నా పోతాడా? నీకు విజిల్ వేయడం వచ్చు, అయినా ఏదేది అనవసరమో అదంతా పక్కకు జరిగి నీ అన్ని సెన్సెస్ని ఒక్క చోట చేర్చి అక్కడ నిలబడతావు. మొట్టమొదటిసారి నీ చెవులు స్పష్టంగా వింటాయి, మొట్టమొదటిసారి నువ్వు స్పష్టంగా మాట్లాడతావు, ఒక్క అనవసరం మాట మాట్లాడు. మరి బయటికి రాగానే అట్లా ఎందుకు ఉంటలేవు? ఎందుకంటే అది నీ సహజ స్వభావం కాదు, నువ్వు అక్కడ నటించావు కాబట్టి స్ట్రెయిన్ అవుతుంది. ఒక మామూలు ఇంకా రాగానే డ్రైవర్ కారు తీరా అంటావు అంటే నీ యొక్క న్యాచురల్ టెండెన్సీలోకి వచ్చేసినావు. సో ఈ మైండ్ ఈ ఉన్నత స్థితికి అధమ స్థితికి మధ్యన ఊగిసలాడుతుంది. సో ఇదే రకరకాల కన్ఫ్యూజన్స్కి, బాధలకు కారణమని నాకు స్పష్టంగా ఒకరోజు అర్థమైంది. ఇక్కడ దేవుడి చర్చ లేదు చూడు, మైండ్ యొక్క టెండెన్సీ. అంటే దేవుడి సమక్షంలో దేవుడు ఉన్నాడు, కానీ మనిషి ఎట్లున్నాడు అంటే పూర్తి ఇంటిగ్రేటెడ్గా ఉన్నాడు, అంటే సంపూర్ణ శ్రద్ధాభావంతో ఉన్నాడు. అదే ఒక బంట్రోతు దగ్గర, ఒక కార్ డ్రైవర్ దగ్గర అతను తన యొక్క అవేర్నెస్లో లేడు. టంగ్ స్లిప్ అవ్వచ్చు, చేయి స్లిప్ అవ్వచ్చు, కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. సో ఇతని యొక్క సెన్సెస్ మధ్యన ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది. సో శ్రద్ధ అంటే సెన్సెస్ మధ్యన ఇంటిగ్రిటీ వచ్చింది, న్యాచురల్గా వచ్చింది. కాన్సన్ట్రేషన్ అంటే సెన్సెస్ మధ్యన ఇంటిగ్రిటీ వచ్చింది, బై ఫోర్స్ వచ్చింది. అదే కామన్ మ్యాన్ దగ్గర సెన్సెస్ మధ్యన ఇంటిగ్రేషన్ లేదు, తద్వారా యూ కమిట్ మిస్టేక్స్. ఒక నోరు జారుతావు, ఒక రకంగా చూస్తావు, ఒక రకంగా విసిరేస్తావు. సో ఈ అన్నిటి మధ్యన మనిషి సతమతమవుతున్నాడు. సో నాకు ఒకసారి ఏమనిపించిందంటే, అన్నిటినీ ఒకేలా చూడగలిగితే ఆ మనసు యొక్క స్థితి ఏమిటి అసలు? ఇది ప్యూర్ ఎంక్వైరీ బేస్డ్, ఇది ఆలోచించే విషయం కాదు. ఇప్పుడు అన్నిటినీ ఒకేలా ట్రీట్ చేయడం, మనుషులందరూ ఒక్కటే, ఫిజికల్గా రూపాలు మారినాయి. నీ రూపం వేరే, బాలాజీ రూపం వేరే, టైసన్ రూపం వేరే, నా రూపం వేరే, కానీ స్వరూపాలు అంతర్గతంగా ఉన్నవి కొన్ని క్వాలిటీస్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు నీలో ఉన్న క్వాలిటీ గుర్తించింది ఏమిటి? అన్నిటినీ సమదృష్టితో చూడాలి, డిస్క్రిమినేషన్ లేని మైండ్తో ఒకదాన్ని చూడాలి. ఇప్పుడు నాకు మొట్టమొదటి వచ్చింది ఏంటంటే, ఈ ప్రపంచంలో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి ఎవరు? నేను కళ్ళు మూసుకుని ఆలోచించిన. నాకు తట్టింది ఏంటంటే మా మదర్. అందరికీ మదర్ ఒక హైయెస్ట్ రిగార్డ్ ఉంటుంది. ఎవరో కొందరు దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు మదర్ని కూడా మనిషిలా ట్రీట్ చేసి దుర్భాషలాడవచ్చు, ఇళ్ళకెళ్ళి గెంటేయచ్చు. వాళ్ళ యొక్క సంస్కార లోపం మనమేం చేయలేము. సో నువ్వు మదర్తో ఎలా ఉన్నప్పటికీ ఒక అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది, బికాజ్ షీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు మదర్ పట్ల నాకున్న రెస్పెక్ట్ జెన్యూన్, అది నటన కాదు, ఫోర్స్డు కాదు, ఒక సహజమైన శ్రద్ధ ఉంది నాకు. ఇప్పుడు నేను ఆ తర్వాత చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, అందరినీ మా మదర్లా చూడడం మొదలుపెట్టిన. ఇంత నేను చేసింది. తర్వాత తెలిసినంత ఆశమాష కాదు అది. దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. నేను ఎక్కడో ఒక వ్యాఖ్య చేశాను, నాకు మా మదర్ ఎంతో నాకు నువ్వంతే. ఇది విన్నప్పుడు కొందరు కోపం వచ్చింది. సో వాడెవడో వేస్ట్ ఫెలో అమ్మతో పోలుస్తాం. ఆ తర్వాత నేను చెప్పాను, మా మదర్ ఎంతో ఇతను అంతే, అట్లాగే మా మదర్ ఎంతో దేవుడు అంతే. సర్వసమానత్వము తప్ప వేరే దారి లేనే లేదు నాకు. తద్వారా నా మైండ్ మొట్టమొదటిసారి ఈ ఉన్నత స్థితిలో ఉండడము, అధమ స్థితిలో కొట్లాడడము, ఈ మధ్యన హైరార్కీలో ఇరుక్కోవడం, ఇవేవి లేవు. ఎవ్రీథింగ్ బికమ్ ఈక్వల్. సో మా అమ్మతో ఎంత శ్రద్ధగా ఉంటాను, ఎంత సహజంగా ఉంటాను, ఎంత గౌరవంగా ఉంటాను, ఎంత ప్రేమగా ఉంటాను, ఎలా ట్రీట్ చేస్తాను,
అందరినీ అదే ప్రేమ గౌరవాలతో ట్రీట్ చేస్తా. కానీ ఒక్క తేడా గుర్తించిన నేను. అదొక్కటి తెలుసుకోవడానికి మళ్ళీ టైం పట్టింది. ఆ తేడా ఏమిటి? మా అమ్మతో నాకుండే చనువు వేరు, నీతో నాకుండే చనువు వేరు. ఇప్పుడే వచ్చిన వ్యక్తితో ఏ చనువు లేదు. సో ప్రవర్తన వ్యవహార శైలి మారొచ్చు, మాట మారొచ్చు, కానీ అంతర్గతంగా ప్రేమ గౌరవం మారడానికి వీలేదు. సో అది నా యొక్క స్వస్వరూపం అన్నమాట. అంటే నేను సహజంగా ప్రేమ గౌరవాన్ని నా యొక్క సహజమైన క్వాలిటీస్గా కలిగి ఉన్నవాడిని. అదే నేను మీలో చూస్తున్నాను. మిగతా అన్నిటిని ఎలిమినేట్ చేసేసిన. ఇంకా నువ్వు ఎలాగైనా ప్రవర్తించు, నువ్వు ఎలాగైనా ట్రీట్ చేయి, అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? నువ్వు నాతో సమానం. నా సమక్షంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ట్రీట్ చేయబడతారు. నాలో డిస్క్రిమినేషన్ లేవు. మళ్ళీ ఇంకొక విషయం తెలిసింది ఇక్కడ, నేను అందరినీ సమానంగా ట్రీట్ చేయవచ్చు, కానీ వాళ్ళు నన్ను ట్రీట్ చేయాలని లేదు. ఇది ఒక లిబరేషన్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ చిక్కుముడి వీడిపోయింది. కొన్నిసార్లు ఇబ్బంది అయింది. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నా, కానీ ఒకడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలా డిస్టర్బ్ అయింది. నాకు అప్పుడు తెలిసింది, ఇది నా అనుభవం. నేను నీకు గౌరవం ఇస్తా, నేను నీకు ప్రేమనిస్తా, నువ్వు నాకు ఇవ్వాలని రూల్ ఏముంది? సో ఎవరు ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు నన్ను, నేను మాత్రం అందరినీ సమాన ప్రేమ గౌరవాలతో ట్రీట్ చేస్తా. కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన చనువు ఉండటం వల్ల నా వ్యవహారం మారవచ్చు. ఇది జరిగి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అయింది. ఈ అవగాహనలో ఇంత కూడా మారలేదు, ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. సడన్లీ ద హోల్ యూనివర్స్ బికేమ్ ఫ్రెండ్లీ. సో మా అమ్మతో ఎంత ప్రేమ గౌరవాలతో మాట్లాడి, నేను కిందికి వచ్చి మా ఓనర్తో అలాగే మాట్లాడి, అక్కడి నుంచి ఆటో డ్రైవర్తో అలాగే మాట్లాడతాను. మళ్ళీ ఇంకొక విషయం తెలిసింది, ఇది మూర్ఛాస్థితిలో జరగకూడదు. మూర్ఛాస్థితి అంటే రోబోటిక్ లాగా నేను అందరిని ఒకలా చూస్తా. సో మీన్స్ యు ఆర్ బిహేవింగ్ మెకానికల్లీ. సజీవంగా ప్రవర్తించాలి, సందర్భోచితంగానే ప్రవర్తించాలి. అవసరమైతే గొడవ పడాలి, అవసరమైతే నీ పాయింట్ ఆఫ్ వ్యూ బలంగా చెప్పాలి, కానీ ఎక్కడ నీ ప్రేమ గౌరవం మారడానికి వీల్లేదు. ఇది ఆ మిత్రుడికి నేను మొదటిసారి చెప్పిన. నువ్వు వెతుకులాడుతున్న ప్రశ్నకి నాకు జవాబు దొరికింది స్వామి. ఇప్పుడు దేవుడికి సంబంధించిన అన్ని ప్రశ్నలు ప్రపంచంలో నా అవగాహనతో ఆన్సర్ ఇవ్వగలను. నువ్వు క్రాస్ చెక్ చేసుకో. ఫిలసాఫికల్లీ అట్లీస్ట్, ప్రాక్టికల్గా నీకు తర్వాత తెలియవచ్చు. అప్పుడు ఒకవేళ దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కదా, తెలియదు. ఇప్పుడు నాకు తెలియదు కదా, ఇంకా నేను చూడలేదు. కొన్ని రాజారావు ఎవరు వేసిన సరస్వతి బొమ్మ, ఎవరో ఆర్టిస్ట్ వేసిన కృష్ణుడు బొమ్మ చూసాం. అది కూడా 10 రకాల బొమ్మలు ఉన్నాయి. ఎవడు కృష్ణుడో తెలియదు. తద్వారా ఆ చర్చలో పడదలుచుకోలేదు. ఇప్పుడు కృష్ణుడు రాని, కృష్ణుడి గెటప్ వేసుకొని ఒక మనిషి రాని, కృష్ణుడే మారువేషం వేసుకొని ఒక బెగ్గర్లు రాని, ఎవరు వచ్చినా నాతో సమానంగా ట్రీట్ చేస్తా. తద్వారా నేను ఎవరిని నెగ్లెక్టే చేయను. దీనివల్ల నేను ఎవరిని మిస్ కాను. అప్పుడు అతనితో చెప్పాను, ఆ హ్యాబిట్స్ దగ్గర ఒక బెగ్గర్ వచ్చి అడిగాడు, అయ్యి మాట్లాడుతుంటే ఏంది అన్నాడు మా ఫ్రెండ్. నేను చెప్పాను, ఒక్క నిమిషం, నా దగ్గర ప్రస్తుతానికి 2 రూపాయలు ఉంది, తీసుకెళ్ళు. భోజనం చేసావా? చేశానే. కొంచెం ఎండున్నట్టు చూసుకొని పో. ఉండేది ఎక్కడ? రాత్రి ఇక్కడ షట్టర్ కింద పడుకుంటా. ఓకే. నేను అతనితో చెప్పాను, దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్డ్. నాకు వచ్చిన అవగాహన ప్యూర్లీ ప్రాక్టికల్. ఇప్పుడు నా బంధువుని, మా అమ్మని ఎలా అడిగానో అతను ఎలా అడిగాను, నిజంగా కన్సర్న్ తోటి. అలాగని నా దగ్గర ఏమన్నా దోచేం పెట్టలేదు, నా దగ్గర ఎంత ఉందో అంతే ఇచ్చాను. అతనికి సహాయం చేస్తున్నాను, అతని జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను ఆలోచన ఏమీ లేదు. ఆకలి అయితే నన్ను నేను ఎట్లా ట్రీట్ చేసుకుంటానో, నాకు షెల్టర్ కావాలిస్తే నన్ను నేను ఎట్లా క్వశ్చన్స్ వేసుకుంటానో అవే క్వశ్చన్స్ చేశాను. నాకు సాధ్యమైతే చేస్తా, లేకపోతే చేయను. ఏ గిల్ట్ లేదు. ఇప్పుడు ఆ వ్యక్తే నిన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడేమో, ఒక దేవుడే మారువేషం వేసుకొని. నేను ఆబ్వియస్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకు? నువ్వు అతను ఎవరో తెలియదు కాబట్టి. నిజంగా అతను ఎవరో వచ్చినా, ఒక సినిమా చూసిన, బ్రహ్మానందం ఉంటాడు, ఒక అతను వస్తాడు, వచ్చి ఏదో సినిమా చేయాలనుకుంటున్నామంటే నేను ప్రొడ్యూస్ చేస్తా అంటాడు. అతను పైకి కిందకి చూస్తే మామూలు షర్ట్ వేసుకొని ఉంటాడు అనమాట. నువ్వు సినిమా ప్రొడ్యూసర్ ఏంట్రా? సినిమా ప్రొడ్యూసర్ అంటే కోట్ వేసుకుంటాడు, ఇవన్నీ వాడికి ధారణ ఉంది అన్న తర్వాత వెళ్ళిపోతాడు. బ్రహ్మానందం బయటకు వచ్చి నిలబడితే
ఒక వ్యక్తి ఇట్లా కారు డోర్ వేసిన శబ్దం వస్తుంది, చూడగానే కోటు గీటేసి కళ్ళు చిదంబరం హోటల్కి తీసుకెళ్ళి, మీరు రండి సార్ నేను మీకు కథ చెప్తా, సిగరెట్ అంటే సిగరెట్ తెచ్చిస్తాడు, కాఫీ అంటే కాఫీ తెచ్చిస్తాడు, మీల్స్ అంటే మీల్స్ తెచ్చిస్తాడు, అన్నీ అరేంజ్ చేయబడతాయి. చెప్పు అంటాడు, వీడు కథ చెప్తాడు. మొత్తం చెప్పిన తర్వాత పిచ్చాసుపత్రిని వచ్చి అతను తీసుకెళ్తుంటాడు. ఇతను పిచ్చోడా? ఒక్క నిమిషం అతను ఒక ప్రశ్న అడగాలి సార్, నేను కారు డోర్ వేస్తూ కనిపించావు కదరా అంటే ఊరికే వేసాను అంతే అంటాడు. నువ్వు అనుకున్నావు కారు దిగానని, కాదు నాకు ఏ కారు డోర్ కనిపించినా ఊరికి అట్లా ఓపెన్ చేసి వేస్తుంటా అంతే. నీవు అనుకున్నావు అట్లా నేను కారులోంచి దిగానని, కాదు నేను బయటనే ఉన్నా ఫస్ట్ నుంచి, ఊరికే వేస్తుంటే నువ్వు కారు దిగాను అనుకున్నావు, అది నీ పొరపాటు. ఆ తర్వాత ఎవరో చెప్తారు, ఫస్ట్ నువ్వు ఎవరైతే కొట్టావో అతనే పెద్ద ప్రొడ్యూసర్ అంటే, నేను పెద్ద ప్రొడ్యూసర్ని కొట్టి పిచ్చినా కొడుక్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లా చేశానన్నమాట అని బాధపడతాడు. ఇప్పుడు మనిషి పరిస్థితి అంతే కదా. సో హౌ డూ యూ నో అంటే ఎట్లా తెలుస్తుంది ఒక నువ్వు ఆరాధించేది మనిషి అయితే? సో మనిషిని ఆరాధిస్తే ఇది కథ, మరి క్వాలిటీని ఆరాధిస్తే ఇప్పుడు కథ మారుతుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబాని వ్యక్తి అని ఆరాధించుకునేవాడు వ్యక్తిగా ఆరాధిస్తాడు అంతే, దేవాలయాలు పెడతాడు. క్వాలిటీని ఆరాధిస్తే ఏం చేయాలి? షిరిడి సాయిబాబా ఏ డబ్బు లేకుండా బతికింది, తీసుకుంది కూడా డబ్బు వదిలే. ఆయన ఇప్పుడు శ్రద్ధా సబూరి, ఆయన అన్నాడో లేదో పైన అయితే రాసి ఉంటుంది, వీళ్ళు శ్రద్ధగా డబ్బు సంపాదిస్తున్నారు, చాలా ఓపికగా మోసాలు చేస్తున్నారు. దాని అర్థం అది కాదు. అందరినీ సమానంగా చూడు. ఏ గురువైనా అదే చేశాడు కదా. తన దగ్గర ఏది ఉంటే అందరికీ అన్నం వండి పెట్టాడు. అది వీళ్ళు చేయొచ్చు. ఆయన దగ్గర ఉన్నదంతా ఏది తనకంటూ మిగిల్చుకోలేదు. సో బంగారు సింహాసనం ఇచ్చిందా, ఉయ్యాలు ఇచ్చిందో పట్టించుకోలేదు. పూజలు చేస్తే పూజలు చేయించుకున్నాడు, ఏం లేకపోతే ఊరుకున్నాడు. సో ఇవన్నీ క్వాలిటీస్ కదా. సో అన్నీ వదిలేసి నువ్వు ఆయనలా బతికితే నువ్వు స్వరూపాన్ని పట్టుకున్నట్టు, ద ఇన్నర్ క్వాలిటీ. ఇప్పుడు రమణ మహర్షిని నువ్వు అనుకరిస్తున్నావు, రూపాన్ని అనుసరిస్తే నువ్వు పోయి దండం పెట్టుకొని ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకొని, బికాజ్ ఆయన రూపాన్ని నువ్వు పట్టుకున్నావు. రమణ మహర్షి క్వాలిటీని పట్టుకో, చాలా చిక్కు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బికమ్, అంటే నిన్ను నువ్వు ట్రాన్స్జెండ్ చేసుకోవాల్సి వస్తుంది. రమణ మహర్షిగా ఉండాలనుకుంటున్నావా? రమణ మహర్షి యొక్క క్వాలిటీ నిజంగా ఊరికి పైనుంచి అడ్మైర్ చేస్తున్నావా? లేకపోతే జస్ట్ రమణ మహర్షి జస్ట్ ఇష్టం అంతేనా? నీ కోరికలు తీరితే ఆయనకు మొక్కుతే అంతవరకే ఉందా? ఇది ఎవరికి వాడు క్వశ్చన్ చేసుకుంటే దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఆన్సర్. అందుకే ఇప్పుడు నా టాక్స్లో ఇంతవరకు ఎవరు చెప్పిన కొన్ని విషయాలు చెప్తున్నా, అంటే ఆలోచిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు ఎవడో సైంటిస్టు భూదద్దంలో చూసి ఆ కొత్త గ్రహం కనుక్కున్నామంటే అట్లా తెలుస్తుంది మనకు, అందరూ చూడలేరు కదా. సో నేను కొంత ఎంక్వైరీ చేయడం వల్ల నాకు ఈ విషయం తెలిసింది. రమణ మహర్షి ఒక మనిషి లేకపోతే ఆడ మొగ అట్లా చూడకూడదు, ఒక స్థితిగా చూడాలి. స్థితి అన్నది ద క్వాలిటీ. సో నువ్వు స్థితి కోసం వెళుతున్నావా? రూపంతో పని లేదు కాబట్టి నువ్వు అరుణాచలానికి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఇట్ ఈజ్ అవైలబుల్ హియర్ నౌ. అదే స్థితి చాలా వీటిలో దర్శనం జరుగుతుంది. రూపాన్ని పట్టుకున్నవాడికి ఒకటే రూపం ఉంది, అంతెందుకు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం అని నువ్వు రూపాన్ని పట్టుకున్నావు అనుకో, వేరే వాళ్ళ సినిమాలు చూడలేవు. అట్లా కాకుండా యాక్టింగ్ని పట్టుకున్నావు అనుకో, నువ్వు ప్రపంచంలో ఏ సినిమాను చూడొచ్చు. బికాజ్ యాక్టింగ్ క్వాలిటీ అన్నది స్వరూపానికి సంబంధించింది, ఇన్నర్ క్వాలిటీ. రూపం అన్నది ఫేసు, కవళికలు, వాడి డ్యాన్సు, అంటే యూ స్టక్ విత్ ఫిజికల్ రియాలిటీ. సో దేవుడు అనే చర్చ చేసినప్పుడు ప్రతి మనిషి డిక్లేర్ చేయాలి, అతను ఫిజికల్ రియాలిటీని దేవుడు అంటున్నాడా అంటే రూపం, లేదా ఇన్నర్ క్వాలిటీని దేవుడు అంటున్నాడా అంటే స్వరూపం. ఇన్నర్ క్వాలిటీని దర్శిస్తున్నావు అంటే జస్ట్ అడ్మైర్ చేస్తున్నావు, కానీ అవి నీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోలేదు అనుకో. ఇప్పుడు రమణ మహర్షి ఉన్న స్థితి ప్రపంచంలో ప్రతి మనిషి అనుభవించవచ్చు. ఏముంది, ప్రాపంచిక విషయాలు పట్టుకోకుండా ఉంటే నువ్వు రమణ మహర్షి అంతే. అది ఈ క్షణమే నువ్వు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అలాగని మెకానికల్గా చేయడం కాదు, దాని క్వాలిటీని పట్టుకొని, అంటే అన్నిటి మధ్యనే ఉంటూ అవసరం కోసం అన్నీ వాడుకొని ఏ విషయాన్ని బాధ గురి చేయకుండా చూసుకోవడం. చివరికి తన శరీరం మీద పుండులేసినా కూడా మానసికంగా ఏ బాధ లేదు, ఒక ద్రష్టగా ఒక సాక్షిగా ఉన్నాడంతే. అది ఈ క్షణం అవైలబుల్ ఉంది.
అట్లా కాకుండా మనిషి ఫిజికల్ రియాలిటీని పట్టుకున్నవనుకో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు గో టు అరుణాచల్. మనిషి యొక్క ఇన్నర్ క్వాలిటీని పట్టుకున్నవా ఇట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. అట్లా కాకుండా నీ స్వస్వరూపం నీకు దొరికిందనుకో, ఇక రమణ మహర్షి ఇన్నర్ క్వాలిటీతో కూడా పని లేదు ఇంకా. బికాజ్ యూ ఆర్ దట్. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వైలిన్ వినేవాడొకడు, వేరే వాళ్ళు వాయిస్తుంటే చూసి ఆనందించేవాడొకడు, తనే వాయించాలని ప్రయత్నం చేసేవాడొకడు. అంతవరకు గురువు సమక్షంలో నడుస్తుంది చర్చ. తనకు సంపూర్ణంగా అర్థమైంది, గురువుకు టాటా బై బై చెప్పేశాడు, వీడే గురువు అయిపోయాడు. సో ఈ అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. కానీ మనిషి ఎక్కడ ఉన్నాడని వాడికి వాడు నిర్ణయించుకోవాలంతే. కానీ నాకు ఇప్పటికీ క్వశ్చన్ లెజిటిమేట్. ఇప్పుడు నాకు వచ్చిన అవగాహనతో నేను జీవితకాలం బతికేద్దాం నిర్ణయించుకున్నా. సో దానికి జవాబు దేవుడు ఉంటాడా లేడా అంటే ఉండని. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఏదైనా ఉండని భూమి మీద. నేనేమని చెప్పడానికి ఉన్నాడా లేడని. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించకపోని అది రిలవెంట్ నాకు. కానీ ఏదైనా ఒక భగవంతుడు నిజంగా నా జీవితం, నేను ఎవరిని ఏమీ కోరను. సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చినా నాకేమొద్దు, మీకేమన్నా కావలిస్తే నేను మీకు సేవ చేస్తా, మంచి అన్నం వండి పెడతా, మంచి సంగీతం వాయించి వినిపిస్తా, కూర్చుంటే మీ బొమ్మ వేస్తా మీకోసం. నేనేం చేయాలనో అదే చేస్తా, ఎవరు వచ్చినా అదే చేస్తా. ఇది నచ్చకపోతే మీ ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. నేనైతే ఇంతే. ఇది బాగుంది, ఇది వెరీ యూనివర్సల్, ఇందులో డిస్క్రిమినేషన్ లేదు. దేవుడు అంటేనే డిస్క్రిమినేషన్ చూపని వాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే నేను పాటిస్తున్నా. తద్వారా అతను మారువేషంలో వచ్చినా లేకపోతే బెగ్గరగా వచ్చినా ఎలా వచ్చినా నా ట్రీట్మెంట్లో మార్పు లేదు. కాబట్టి నేను ఇంతవరకు నా జీవితంలో ఏ దేవుడిని మిస్ కాలేదు. మేబీ వచ్చిపోయిండొచ్చు, నువ్వు కూడా దేవుడే ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రసాదం ఎక్కడి నుంచి తెస్తేవి? మరి ఎవరు వచ్చినా ఇదే వాయిస్ వినిపిస్తా. నాకు వచ్చింది బాగుందన్నా ఓకే, బాగాలేదన్నా ఓకే, ఏది సాధ్యమో అంతే చేస్తా. నిరంతరం ప్రయత్నం చేస్తా. ఈ క్షణానికి ఇదే అల్టిమేట్, రేపటికి అది అల్టిమేట్, ఎల్లుండికి ఇంకోటి అల్టిమేట్. ఒకటే అల్టిమేట్ అంటే ఏముండదు. తత్తులేనని ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్తాడు, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ ట్వైస్ అంటాడు. పోనీ ఒక నది ఫోటో తీసుకో, ఎన్నిసార్లు ఫోటో తీస్తే అన్ని నదులకు కనిపిస్తుంది, కానీ నీటి క్వాలిటీ మారదు. సో అన్ని రకాలకు కనిపించేది ఒక రూపం, ఆ నీటి క్వాలిటీ దాని స్వరూపం. మనం ఎక్కడ ముంచుకుని దాగినా
స్వరూపాన్ని దాగవలసింది, రూపాన్ని కాదు. అట్లా లైఫ్ కూడా అంతే. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, మా ఇంటి చుట్టుపక్కల రకరకాల. నాకు చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రశ్న వచ్చింది. కానీ నేను ఫస్ట్ టైం ఇట్లా అడిగినప్పుడు యారగెన్స్ అనుకున్నారు. నాలో కొంచెం కూడా యారగెన్స్ లేదు. చిన్న నిజంగా మేబీ భాష రాని కారణంగా ఒక రకంగా అడిగి ఉండవచ్చు, కానీ ఉద్దేశంలో ఏం లోపం లేదు. సో స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. నేను ఇచ్చిన జవాబులు కాకుండా నిజంగా దేవుడు అనేవాడు వస్తే ఎట్లా గుర్తుపడతాం? ఫిజికల్ రియాలిటీలో క్వాలిటీ అంటావా? వాట్ ఈస్ దట్ క్వాలిటీ? డిఫైన్ క్వాలిటీ ఆఫ్ గాడ్. దెన్ సెర్చ్ ఫర్ ద క్వాలిటీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ప్రకృతే దైవము, ఆకలి దైవము, నిద్ర దైవం, మనిషి కాదు, లేదా రూపం అసలే కాదు.